కాంప్లికేటెడ్ స్టోరీ కదా, ఇందులో సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకున్నారు, లాజిక్స్ ఎంతవరకు ఉంటాయి ఇందులో? లాజికలీ ప్రతి పాయింట్ ఉంటుందండి. ముందు కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు, మనకందరికి జరిగేదే. లాజికలీ ఏ క్వశ్చన్స్ మనకి మైండ్లో తడతాయో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ఫర్ షూర్. అంటే ఇప్పుడు అతను తండ్రి కాకూడదని అనుకుంటాడు కదా, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అబార్షన్ చేయించవచ్చు కదా. మీరు సినిమా చూసిన తర్వాత నన్ను ఇదే క్వశ్చన్ అడిగండి. వాట్ ఎవర్ క్వశ్చన్ యూ థింక్ ఆఫ్ ఖచ్చితంగా సినిమాలో ఉంది, దానికి ఆన్సర్ కూడా ఇస్తాం, ప్రాపర్ ఆన్సర్ ఇస్తాం. విజయ్ గారు అయ్యి సార్, విజయ్ బుల్గాని అని అంటే బల్గం సినిమానే గుర్తొస్తుంటది, బేబీ సినిమానే గుర్తొస్తుంటది. బేబీ సాంగ్స్ బాగా పాపులర్. ఈ సినిమాకి వచ్చేటికి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, కంటెంట్ కొంచెం డిలే అయిందని నేను అనిపిస్తుందా, లేకపోతే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? దీంట్లో 4 సాంగ్స్ ఉన్నాయి సార్. దీంట్లో కథతో ట్రావెల్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి సార్ అన్నీ. అవి సినిమాతో చూస్తే ఇంకా బాగుంటాయి, అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా పెద్ద హిట్ అవుతాయి సాంగ్స్. ఇందాక ఎవరు నువ్వు అడిగావా? ఇగో సెకండ్ డే కంటే నైజాము సరిపోదే శనివారం ఈరోజు ఎక్కుంది మ్యాట్నిస్. అంటే జనాలు ఇవాళ మండే 5వ రోజు, మొత్తం హాలిడే లేదుగా. అదే ఓన్లీ స్కూల్స్ హాలిడే అయినా అంటే 5th డే. సో మంచి సినిమా వస్తే వాళ్ళకు వర్షాలు లేదు, సైక్లోన్ లేదు, చూడటానికి రెడీగా ఉన్నట్టే కదా. గుడ్ ఫిలిం ఈరోజు అయిపోయింది. ఈ రోజుకి నైజాం బ్రేక్ డౌన్. ఏది అడుగు ఏ లక్ష్మణ, మేమే వాళ్ళ క్వశ్చన్స్